నమస్కారం. మన జీవితంలో మంచి శక్తి, ఆరోగ్యం, ఇంకా జ్ఞానం కావాలని అందరం కోరుకుంటాం కదా. మన ప్రాచీన వేద విజ్ఞానం ప్రకారం వీటి అన్నింటికీ మూలం సూర్యుడే. మరి ఆదివారం రోజు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు, ఆచారాలతో ఆ సూర్యశక్తిని మనం ఎలా పొందవచ్చో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే. ఆదివారం నాడు సూర్యభగవానుడి దివ్య శక్తిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? ఈ విశ్లేషణలో మనం కేవలం దాని గురించి తెలుసుకోవడమే కాదు, దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలో కూడా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. సరే, మొదటి విభాగం ఆదివారం ప్రాముఖ్యత. వారంలో 7 రోజులు ఉండగా ప్రత్యేకంగా ఆదివారానికే, సూర్యారాధనకే ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. వేద సంప్రదాయం ప్రకారం ఆదివారం అంటేనే అది సూర్యభగవానుడికి అంకితం చేసిన రోజు. అందుకే ఈ రోజున ముఖ్యంగా తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో అర్ఘ్యం ఇవ్వడం అంటే పవిత్ర జలాన్ని సమర్పించడం చాలా మంచిదని చెబుతారు. ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు తెలుసా, విశ్వానికే శక్తికేంద్రమైన సూర్యుడితో మనల్ని మనం కనెక్ట్ చేసుకునే ఒక పవర్ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఇక రెండవ విభాగానికి వద్దాం. ఆశీస్సుల కోసం మంత్రాలు. కేవలం ఆచారం చేస్తే సరిపోదు, మన సంకల్పానికి శక్తినిచ్చేవి మంత్రాలు. సూర్యభగవానుడి అనుగ్రహాన్ని మనకు అందించే కొన్ని అత్యంత శక్తివంతమైన మంత్రాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు మనం 3 చాలా ప్రత్యేకమైన సూర్య మంత్రాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి మంత్రానికి ఒక నిర్దిష్టమైన ప్రయోజనముంది. ఒకటి తెలివితేటల్ని పెంచితే, మరొకటి ఆరోగ్యాన్నిస్తుంది, ఇంకొకటి మన జీవితంలో అంతా మంచే జరగాలని చూస్తుంది. ఈ మంత్రాలు మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలవో చూద్దాం పదండి. మొట్టమొదటిది సూర్య గాయత్రీ మంత్రం. ఇది చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం మన ఆలోచనా శక్తిని, మన మేధస్సును పెంచుతుందని నమ్ముతారు. శ్రద్ధగా వినండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. సింపుల్గా చెప్పాలంటే, గొప్ప తేజస్సున్న సూర్యభగవానుడా, నిన్ను ధ్యానిస్తున్నాను, నా బుద్ధిని ప్రకాశింపజేయి అని అర్థం. ఇది కేవలం చదువులకే కాదు, మన ఆలోచనల్లో ఒక పాజిటివ్ వైబ్ నింపడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక రెండవది, మనందరికీ ఎంతో ముఖ్యమైన ఆరోగ్యం కోసం ఉద్దేశించిన సూర్య ఆరోగ్య మంత్రం. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యమైశ్వర్యం దేహిదేవ జగత్పతే. ఈ మంత్రం పేరులోనే దాని శక్తి ఉంది కదూ. సూర్యుడిని సర్వరోగాలను నివారించే దేవుడిగా పూజిస్తూ మంచి ఆయుష్షు, ఆరోగ్యం, సంపద ఇవ్వమని కోరడం దీని సారాంశం. ఇది ఒక రకంగా అనారోగ్యాల నుండి ఉపశమనం కోసం జపించే ఒక దివ్య ఔషధంలాంటిది. ఇక మూడవది సూర్య బీజమంత్రం. బీజమంటే విత్తనం కదా. ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం ఎలాగైతే దాగి ఉంటుందో, అలాగే ఈ చిన్న మంత్రంలో కూడా అపారమైన శక్తి ఉంటుంది. ఆ మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. దీని అర్థం చాలా సింపుల్. దైవానుగ్రహం కోసం సూర్యభగవానుడికి నమస్కరిస్తున్నాను అని. చూడ్డానికి చిన్నగా ఉన్నా ఇది మన జీవితంలో సంపూర్ణ శ్రేయస్సు కోసం చాలా ప్రభావవంతమైనది. సరే, మూడవ విభాగానికొచ్చేశాం. అర్ఘ్యం సమర్పించే విధానం. మంత్రాల గురించి తెలుసుకున్నాం, వాటి శక్తిని అర్థం చేసుకున్నాం. మరి వాటిని ఆచరణలో ఎలా పెట్టాలి? మంత్రం చదువుతూ చేసే అర్ఘ్యప్రదానమనేది చాలా ముఖ్యం. ఆ సరైన పద్ధతి ఏమిటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ పూజకు మనకు కావలసినవి చాలా సామాన్యమైన వస్తువులే, ఏమీ కష్టం కాదు. ఒక రాగిచెంబు, స్వచ్ఛమైన నీళ్లు, సూర్యుడికి ఇష్టమైన ఎర్రటి పువ్వులు, ఇంకా కొన్ని బియ్యపు గింజలు అంటే అక్షతలు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ వస్తువులన్నీ సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనవి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు అసలు ప్రాసెస్ చూద్దాం. ఇది చాలా సులభం. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. తరువాత రాగి చెంబులో నీళ్లు, పువ్వులు, అక్షతలు వేయాలి. తూర్పువైపు అంటే సూర్యుడు ఉదయిస్తున్న వైపు తిరిగి నిలబడాలి. మనం ఇందాక చెప్పుకున్న 3 మంత్రాల్లో ఏదో ఒకదాన్ని చదువుతూ ఆ నీటిని నెమ్మదిగా సూర్యుడికి సమర్పించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కింద పడిన ఆ నీటిని తొక్కకూడదు, జాగ్రత్త. ఇప్పుడొక డౌట్ రావచ్చు, మంత్రాన్ని ఎన్నిసార్లు చదవాలి? మన వైదిక సంప్రదాయంలో 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే 108 సార్లు జపిస్తే చాలా మంచిదని చెబుతారు.
ఒకవేళ అంత సమయం లేకపోతే కనీసం 11 సార్లైనా శ్రద్ధగా జపించండి. గుర్తుంచుకోండి, ఇక్కడ లెక్క కంటే కూడా మనం పెట్టే శ్రద్ధ, మన సంకల్పం చాలా ముఖ్యం. ఇక చివరి విభాగానికి వచ్చేశాం. ప్రయోజనాలు మరియు ముగింపు. మనం మంత్రాలను, వాటిని ఆచరించే పద్ధతిని తెలుసుకున్నాం. మరి ఈ సింపుల్ ప్రాక్టీస్ను మన జీవితంలో అలవాటు చేసుకోవడం వల్ల మనకు కలిగే అద్భుతమైన లాభాలేంటో ఇప్పుడు చూసి ఈ విశ్లేషణను ముగిద్దాం. ఫైనల్గా చూస్తే ఈ ఆదివారం ఆచారాన్ని మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మనం పొందేది ఏదో ఒక ప్రయోజనం కాదు, ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. మంచి తెలివితేటలు, సంపూర్ణ ఆరోగ్యం, రోగాల నుండి విముక్తి, ఐశ్వర్యం, అన్నిటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం ఇవన్నీ లభిస్తాయి. ఇది మన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఒకేసారి మెరుగుపర్చే ఒక మంచి సాధన. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. వేల ఏళ్ల నాటి ఈ ప్రాచీన జ్ఞానం, ఈ ఆచారాలు మన ఆధునిక ఫాస్ట్ పేస్డ్ లైఫ్కి ఎలా ఉపయోగపడతాయి? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక 5 నిమిషాలు కేటాయించి ప్రకృతితో, ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడం మనకు ఎంత శాంతిని, ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందో కదా.